बिना आपके कहे आपके बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार 2,500 रुपए सीधा ट्रांसफर कर देगी। మా అక్కా చెల్లెలకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి అక్కా చెల్లెళ్ళ ఖాతాలో 2,500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా మీ ఖాతాల్లో జమ చేయబోతుంది। आज आप 1,200 रुपए का सिलेंडर खरीदती हो। ఈ రోజు మీరు 1,200 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొంటారు। चुनाव के बाद आपके 700 रुपए बचेंगे, सिलेंडर आप 500 रुपए के लिए खरीदेंगी। ఎన్నికలు జరిగిన వెంటనే 600 రూపాయలు మీరు మినహాయించుకొని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కొనబోతున్నారు। और केसीआर के राज में तकरीबन 2,000 रुपए आप बस के टिकट खरीदने में डालती हो। ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు ప్రయాణానికి దాదాపు 2,000 రూపాయలు బస్సు ఛార్జీలుగా కేటాయించవలసి ఉంటుంది। जैसे हमने कर्नाटक की महिलाओं के लिए किया, वैसे ही हम तेलंगाना की महिलाओं को फ्री में बस का टिकट देंगे। ఏ విధంగానైతే మేము కర్ణాటకలో మా కర్ణాటక ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అక్కా చెల్లెళ్ళకు కల్పించానో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నాము। जितनी भी बार आप बस में जाएंगी, जहां भी जाएंगी, मार्केट जाएंगी, अस्पताल जाएंगी, बच्चों की स्कूल जाएंगी, दूसरे शहर में जाएंगी, जहां भी आप जाएंगी आपको बस के लिए 1 रुपया नहीं देना पड़ेगा। నా అక్కా చెల్లెళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా, దవాఖానాకి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ప్రయాణానికి వెళ్ళినా మీరు ఉచితంగా 1 రూపాయి కేటాయించకుండా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తాము। 700 रुपए आपके सिलेंडर के बचे, 2,000 रुपए आपके बस के बचे, 2,500 रुपए आपके बैंक अकाउंट में गए। हर महीने 5,000 रुपए का फायदा आपको एकदम कांग्रेस पार्टी देगी। पहला काम 600 రూపాయలు మీకు గ్యాస్లో తగ్గిస్తున్నాము, 2,000 రూపాయలు మీ ప్రయాణ ఖర్చులను తగ్గిస్తున్నాము, నేరుగా మీకు 2,500 రూపాయలు ఇస్తున్నాము। और ये हम लाखों महिलाओं के लिए करेंगे। లక్షలాది మందికి ఈ సదుపాయం ఇవ్వబోతున్నాము। उसके बाद రైతు भरोसा स्कीम, जिसमें हम किसानों की रक्षा और पूरी तरह से किसानों की मदद करेंगे। తర్వాతది రైతు భరోసా అనే గ్యారెంటీ ద్వారా రైతులకు భరోసా కలిగించబోతున్నాము। अगर किसान मजबूत नहीं है तो तेलंगाना मजबूत नहीं हो सकता। రైతులు లేనిదే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు। 15,000 रुपए प्रति एकड़ तेलंगाना के किसानों को हमारी सरकार देगी। 15,000 రూపాయలు ఎకరానికి ఏటా ప్రతి రైతుకు మేము చెల్లించబోతున్నాము। और 12,000 रुपए हर साल तेलंगाना के हर मजदूर को कांग्रेस पार्टी देगी। అదే విధంగా వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలను కూడా నేరుగా మీకు చెల్లించబోతున్నాము। और जो हमारा स्कीम था 24 घंटे बिजली, फ्री में बिजली किसानों के लिए कांग्रेस पार्टी देगी। అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వబోతుంది। तेलंगाना में बहुत से ऐसे लोग हैं जिनके पास घर नहीं है। అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రజానికానికి ఇప్పటికీ ఇల్లు లేదు। केसीआर ने लाखों लोगों को बेघर कर दिया है। కేసీఆర్ గారు లక్షలాది మందికి నిరాశ్రయులను చేశారు। इन सब परिवारों को घर बनाने के लिए कांग्रेस पार्टी की सरकार 5 लाख रुपए देगी। ఇల్లు లేని వారి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు సహాయం చేయబోతుంది। और तेलंगाना के लिए जो लोग लड़े, जो शहीद हुए, जिन्होंने अपना खून पसीना इस स्टेट को बनाने के लिए दिया, उनके लिए हम 250 स्क्वायर फुट का प्लॉट देंगे, स्क्वायर यार्ड का प्लॉट देंगे। అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు ఇచ్చిన వారికి అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో శ్రమపడిన వారి అందరి ఉద్యమకారులకు కూడా 250 గజాల భూమిని కూడా మేము వారికి ఇవ్వబోతున్నాము। कल शाम मैं तेलंगाना के युवाओं से मिला, उन्होंने अपनी मुश्किलों के बारे में मुझे बताया। నిన్న సాయంత్రం తెలంగాణలో ఉన్నటువంటి యువకులను నేను కలిశాను, వాళ్ళు పడుతున్న కష్టాలను నాతో పంచుకున్నారు। उन युवाओं के लिए हम ऐतिहासिक काम करने जा रहे हैं। అటువంటి యువకుల కోసం మేము ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాము। युवाओं को एक विद्या भरोसा कार्ड मिलेगा।